నమస్తే అండి, నేను మీ చంద్రశేఖర్. ఈరోజు మనము క్యూర్సెల్ న్యూ యంగ్ కంపెనీ వాళ్ళ క్యూర్సెల్ ప్రోడక్ట్ గురించి తెలుసుకుందాం. అనుషం క్యూర్సెల్ ఏం చేస్తుందనంటే మామూలుగా జనాలకి మనుషులకి సాధారణంగా అన్ని రకరకాల రోగాలు ఉంటాయి. ఒక రోగం అంటే బీపీ, షుగరు, థైరాయిడ్, మూర్ఛ, క్యాన్సర్, సంతాన ప్రాప్తి లేకపోవడం, ఫైల్స్, పక్షవాతం, కీళ్ళ నొప్పులు ఉన్నాయి. హార్ట్ సంబంధించిన రోగాలు, ఉబ్బుసం, కడుపు ఉబ్బుసము, తామర, గజ్జి, రాళ్ళు కలగడం, దంత సమస్యలు ఉండడం, మెదడులో రుగ్మత ఉండడం, డయాలసిస్, పంటి నొప్పి, వెన్నుపూస గాయాలు, క్యాన్సర్, మెదడు వ్యాపు, ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే రకరకాల రోగాలు ఉంటుంటాయి. ఆ రోగాలతో అందరం బాధపడుతున్నాం. ఈ రోగాలు రావడానికి కారణం ఏంటి? మరి అందరం చూసినట్టు పుట్టిన నుంచి అందరం మామూలు యాక్టివ్గా ఉంటాం. ఆ తర్వాత 20-30 సంవత్సరాలు దాటినాక అందరికీ రకరకాల రోగాలు అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఎందుకు అప్పటి వరకు మరి వెయిట్ చేస్తున్నాయి? అప్పటిదాకా ఎందుకు అంత యాక్టివ్గా ఉండి ఆ తర్వాత ఎందుకు రోగాలు బయటపడుతున్నాయి అనుకుంటే, జనరల్గా సామాన్యంగా అందరికీ కూడా పుట్టినప్పటి నుంచి అందరికీ సమానమైన వాతావరణంలో పెరుగుతున్న కొద్ది మన వాతావరణంలో పెరుగుతున్న కొద్ది వాతావరణంలో నుండి కలుషితం కావచ్చు, వ్యర్థ పదార్థాలు ఏవైతే తీసుకుంటామో ఈ పదార్థాల యొక్క ప్రభావం మన పైన ఎక్కువగా పడడం వల్ల వాటి యొక్క ఒత్తిడికి మన లోపల కణాలు ఏవైతున్నాయో ఈ కణాలు అనేవి వీక్ అవుతూ ఉన్నాయి. అవి చచ్చిపడిపోతున్నాయి. అవి వీక్ అవడం వల్ల ఏమవుతున్నాయి, కొన్ని కణాలు ఎక్కడైతే వీక్ అవుతున్నాయో అక్కడ ఒక సమస్య అనేది ఉద్భవిస్తుంది. ఇది ఏదో ఒక రోజు రాత్రి ఉద్భవించినటువంటి సమస్యలు కావు. ఉదాహరణకు బీపీ ఉందనో, షుగర్ ఉందనో, వీళ్ళు ఒక్క రాత్రి తెల్లారితో టెస్ట్ చేసుకోవడం వల్ల బయటపడే విషయం కాదు. సుమారు ఒక 10 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి వాళ్ళ లోపల అక్కడ జరిగే వాతావరణంకు, వాళ్ళు తీసుకునే ఫుడ్కు, ఆ ఫుడ్కు లోపల ఉన్న కణాలకు మధ్యలో ఘర్షణ జరిగి కణాలు కూడా వీక్ అయిపోయి వాటి యొక్క ప్రభావం ఎక్కువైపోవడం వల్ల షుగర్ అనేది మెల్లి బయటకు వస్తుంది. సో ఇలాంటి సందర్భం లోపల ఏమవుతున్నాయి, ఈ కణాలు ఎక్కడైతే వీక్ అవుతున్నాయో ఆ వీక్ అయిన కణాలను తిరిగి ఉత్పత్తి చేయడానికి, తిరిగి రీజనరేట్ చేయడానికి సహాయపడుతుంది మన క్యూర్సెల్. ఇది కంప్లీట్గా పండ్ల రసాలతో తయారు చేసినటువంటి ప్రోడక్టు. ఇది క్యూర్సెల్. ఈ క్యూర్సెల్ ఏంటంటే పండ్ల రసాలతో తయారు చేసినటువంటి ప్రోడక్టు. ఇక్కడ చూడండి ఒకసారి, ఏంది వేటితో తయారు చేసిన అనేది మనకు కంప్లీట్ చూడు. అకాయ్ బెర్రీ, బ్లూబెర్రీ, అమెజాన్లో దొరికినటువంటి గ్రీన్ యాపిల్స్, బార్లీ, ఇట్లాంటి కొన్ని పండ్ల రసాలతోటి తయారు చేసినటువంటి క్యూర్సెల్. ఇది ఏం చేస్తున్నాము, దీన్ని ప్యాకెట్ ఇప్పి క్యూర్సెల్ ఒక స్టాచెస్ ఉంటాయి కదా, ఒక ప్యాకెట్లో 20 శాచెస్ ఉంటాయి. 20 శాచెట్ను మనం నాలుక కింద వేసుకోవాలి. ఇది కట్ చేసి దీన్ని తీసి నాలుక కింది భాగంలో వేసుకోవడం వల్ల నాలుక కింద ఉన్న రంధ్రాల ద్వారా ఏమవుతుందంటే డైరెక్ట్గా బ్లడ్లోకి వెళ్తుంది. కొంత లాలాజలతో మింగినప్పుడు ఆ లాలాజల మీద కొంత జీర్ణాశయంలోకి వెళ్తుంది. జీర్ణాశయంతో పాటు మనం తిన్న ఆహారంతో పాటు మిలిటే మళ్ళీ రక్తంలో కలుస్తుంది. ఈ విధంగా క్యూర్సెల్ ఏం చేస్తుందంటే తొందరలో బారిలోకి వెళ్ళి ఎక్కడైతే మనకు డిసిషన్ ఉన్నదో, ఎక్కడైతే సమస్య ఉందో అక్కడికి వెళ్ళి బ్లడ్లోకి వెళ్ళి అక్కడ కణాలతో పోరాడి అక్కడ ఉన్న కణాలను మళ్ళీ తిరిగి రీజనరేట్ చేస్తుంది. ఇది తొందరగా అంటే ఒక 20 రోజుల లోపల ఖచ్చితంగా కొంచెం మార్పు అనేది కనిపిస్తుంది. మనం ఏ సమస్యకి అయితే బాధపడుతున్నామో ఆ సమస్యలో కొంత 30-40% రిజల్ట్ కూడా మనకు ఈజీగా కనిపిస్తుంది. క్యూర్సెల్ అద్భుతంగా పనిచేస్తుంది. ఈ రోగంకు అనేది లేకుండా అన్ని రోగాలకు సర్వరోగ నివారణ, ఇది సంజీవనం కూడా పిలవచ్చు. అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది. మనం చాలామందికి ఇచ్చాం, చాలామంది వాడుతున్నారు. అద్భుతంగా ఉన్నటువంటి ప్రోడక్ట్. కాబట్టి ఎవరు ఏ సమస్య ఉన్నా తీసుకోవడానికి, వాడుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు ఉన్నారు. కాబట్టి మనం ఆరోగ్యంగా మహాభాగ్యంగా ఉన్నామని అంటే అదే పెద్ద ఐశ్వర్యం. కొన్ని కోట్లు లక్షలు సంపాదించిన చిన్న ఆరోగ్య సమస్య వచ్చిందంటే ఆరోగ్య సమస్యను తీసుకెళ్ళి హాస్పిటల్లో తాకట్టు పెట్టినట్టుగా మన ఆస్తులు తీసుకెళ్ళి హాస్పిటల్లో తాకట్టు పెట్టి రోజులు వచ్చినాయి. అలా జరగకుండా ముందుగానే ఆ క్యూర్సెల్ని వాడుతున్నట్టయితే అందరం ఆరోగ్యంగా ఉంటాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. క్యూర్సెల్ అనేది వాడని నమ్మకంతో అన్ని సందర్శన. ఎవరికైనా వివరాలు కావాలనుకుంటే నన్ను సంప్రదించండి. థ్యాంక్ యూ.